హాయ్ ఫ్రెండ్స్, చూడండి. బియ్యము జల్లె పెట్టేది అంటే గాలిచ్చేదనమాట. గాలిచ్చేది అందులో ఇసక కానీ సన్న సన్న రాళ్ళు కానీ సన్న ఇసక ఉంటుంది మనకు కంటికి కనిపించినంత. దోశకేసేటప్పుడు ఒక గిన్నెలోకి నీళ్ళు తీసుకొని మంచిగా కడిగేసి శుభ్రంగా 4-5 సార్లు కడిగి తర్వాత మంచి నీళ్ళతో ఇలా చేతులు అలా నేను చేశాను కదండి. అలా చేశారంటే సన్న సన్న ఇసక అనేది మట్టి అనేది కింద ఉండిపోతుందనమాట. నేనైతే 2 టైమ్స్ అలా చేస్తాననమాట. ఇసకలాగా ఉంటే, లేదంటే 1 టైమ్ అయినా సరిపోతుంది. మీకు ఎవరికన్నా రాకపోతే ఇలా చూడండి, ఇసుక ఎంత బాగా నీట్గా వస్తుందో. చాలా బాగుంటుంది. మనం దోశ ఇడ్లీకి ఎప్పుడైనా వేసుకున్నప్పుడు రాళ్ళు అనేది మనకి పొంటి కింద పడవన్నమాట. దోశ కానీ ఇడ్లీ కానీ తినేటప్పుడు. ఓకేనా? మన ఇంట్లో కాబట్టి నీట్గా చక్కగా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎంతమంది వచ్చో నాకు కామెంట్ చేయండి.